ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి, నేను ఏం తింటే ఎలా వస్తున్నాయి నా షుగర్ లెవెల్స్ అనేవి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎలా టెస్ట్ చేసుకుంటున్నాను ఎవ్రీడే అనేది కూడా క్లియర్గా చూపిస్తాను ఈ డే అంతా అనమాట. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. మీ లైక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, తప్పకుండా లైక్ చేయండి. చూసారు కదా, ఇదనమాట కిట్. ఇప్పుడైతే స్ట్రిప్స్ తీసుకుంటున్నానండి. స్ట్రిప్స్ ఒకటి వచ్చి 25 రూపీస్ ఉంటుంది. 1000కి మనకి 50 స్ట్రిప్స్ అయితే ఇస్తారు. స్ట్రిప్ ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత ఇది వచ్చేసి మిషన్, ఇది వచ్చేసి పెన్ అండి. మీరు కావాలంటే పెన్నును ప్రెస్ చేసి అయినా చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే పెట్టినా కానీ డైరెక్ట్గా నేనే గుచ్చుకుంటున్నాను, నాకు అదే కంఫర్టబుల్ అనిపించింది అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా స్ట్రిప్, ఆ స్ట్రిప్ది బ్లాక్ది ఉంటుంది అనమాట. ఆ బ్లాక్ది లోపల పెడితే అక్కడ మనకి బ్లడ్ డ్రాప్ వేయమని చెప్పి అడుగుతుంది అనమాట. అప్పుడు కరెక్ట్గా బ్లడ్ డ్రాప్ కానీ మనం డ్రాప్ చేసామంటే మనకి ఎంత ఉంది అనేది తెలుస్తుంది. మీరు స్ట్రిప్లో బ్లడ్ అనేది ఒకేసారి లోపలికి వెళ్ళేలాగా చూడాలి. మళ్ళీ కొంచెం కొంచెం వెళ్ళిందంటే ప్రాబ్లం అవుతుంది. చూసారు కదా, ఒకేసారి తీసేసుకుంటుంది. కొంచెం కొంచెం తీసుకుందంటే మళ్ళీ రీడింగ్ లెవెల్స్ అనేవి రాంగ్ వస్తాయి అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ టెస్ట్ అయితే అయిపోయింది. నాకు వచ్చేసి 89 వచ్చింది. మామూలుగా అయితే 95 బిలో రావాలి, నాకు 89 వచ్చింది. ఇలాగ గుచ్చుకోవచ్చు పెన్ లాగా, బట్ నేను ఇలాగే చేసుకుని నాకు ఇదే కంఫర్టబుల్ అనిపించింది. మీరు కావాలంటే అలా అయినా చేసుకోవచ్చు అనమాట. ఇంకా మొత్తం అన్నీ సెట్ చేసేసుకొని ఈరోజు డేట్ అయితే వేసుకొని ఆ తర్వాత ఎంత వచ్చింది రీడింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అనేది మెన్షన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఎలా వచ్చిందో కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. డేట్ అయితే ఆల్మోస్ట్ నాకు 5 డేస్ అయిపోయిందండి. ఇది లాస్ట్ డే అనమాట. ఎందుకంటే ఇంకా రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సో మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి. అండ్ నేనేం తింటున్నానో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే నేను తినే ఫుడ్ నాకు ఇన్ని షుగర్ లెవెల్స్ వస్తున్నాయి. ఒకవేళ మీరు సేమ్ ఫుడ్ తింటే మీకు షుగర్ లెవెల్స్ డిఫరెంట్గా రావచ్చు. అండ్ నేను డైట్ చార్ట్ కూడా నెక్స్ట్ వ్లాగ్లో మీకు అప్లోడ్ చేస్తాను, అది కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇంక స్ట్రిప్ ఇంకా పనికిరాదండి, ఇంక స్ట్రిప్ను పాడేసేసి మొత్తం సర్దేసుకున్నా. చూసారు కదా, సైడ్ 2 దిండ్లు పెట్టుకున్నాను. నేను 2 దిండ్లు పెట్టుకొని పడుకుంటున్నానండి, నాకు కంఫర్టబుల్ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ డైలీ రొటీన్ ఇది అయిపోతుంది నాకు. ఇంకా లేవగానే చూసారు కదా నా ఫేస్ కూడా నిద్ర లేచిన ఫేస్. ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయేసి ఎక్సర్సైజెస్ అవేం చేయట్లేదు, బ్రీచ్ పొజిషన్లో ఉంది కాబట్టి. ఇంక ఇప్పుడు వచ్చేసి పెసరట్టు తింటున్నాను. మ్యాక్సిమం పెసరట్టే ప్రిఫర్ చేయమనిందండి, మూంగ్ దాల్ది. మీకు ఆల్రెడీ చార్ట్లో వస్తుంది నెక్స్ట్ వీడియోలో. సో మ్యాక్సిమం పెసరట్టే తినమనిందని. నేను ఎక్కువ మామూలుగా కూడా తింటాను, అండ్ ఈ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా తింటున్నాను అనమాట. ఇంకా వాటర్ కూడా కంపల్సరీ 3.2 లీటర్స్ అనేవి తాగాలండి. మనం అవి తాగితే కూడా షుగర్ చాలా వరకు మనకి డౌన్ అవుతుంది. వాటర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ప్రెగ్నెన్సీలో. ఇంకా 10 నిమిషాలు అయితే వాకింగ్ చేస్తున్నాను. మా డాక్టర్ 15 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ కంపల్సరీ తిన్న వెంటనే వాకింగ్ అయితే చేయమని చెప్పిందండి. అప్పుడే మన షుగర్ లెవెల్స్ అనేవి హైక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీలో డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమీ రాకుండా ఉంటుంది అని చెప్పింది. ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 2 అవర్స్ తర్వాత నేను టెస్ట్ చేసుకున్నాను. మధ్యలో నేను ఏమైనా కావాలంటే తింటాను, ఒక్కొక్కసారి తినను. ఈరోజు ఏం తినలేదు, అందుకని నేనేం చూపించలేదు. మళ్ళీ ఇప్పుడు షుగర్ స్టార్ట్ చేయాలి అండ్ మెన్షన్ చేసుకోవాలి షుగర్ టెస్ట్ అనేది. చూసారు కదా, ఇది రోజు రొటీన్ అనమాట 1 వీక్ నుంచి. కాకపోతే నాకు అంత నార్మలే ఉంది. అంటే ఫుడ్తో కంట్రోల్ అవుతుందా లేదా అనేది మేడం కనుక్కోమన్నారు. బట్ మేడం చెప్పినవన్నీ నేను ఫాలో అవ్వలేదండి. రైస్ తినొద్దన్నా కానీ నేను రైస్ తిన్నాను. ఎందుకంటే మన బాడీ అర్థమవుతుంది కదా మనకి లేదనేసి, ఒక పాయింట్ కోసమే చేపిస్తున్నారు కదా అనేసి నేను ఇంకా సరేలే అని చెప్పి రైస్ తినే టెస్ట్ చేసుకుంటే నాకు మంచిగానే వచ్చిందనమాట. అట్లా 2 డేస్ చూశాను, రైస్ నాకు సెట్ అయిపోయిందని చెప్పేసి నేను ఇంకా రైసే కంటిన్యూ చేశాను. ఒకవేళ మీకు అట్లా రైస్ తింటే కూడా చూడండి డ్రాప్ అని వస్తుంది కదా, ఒకవేళ మీకు రైస్ తింటుంటే కూడా ఎక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు చేంజ్ చేయండి. సూది చాలా సన్నగా ఉంటుందండి. ఈ సూదులు చాలా ఇస్తారనమాట. మీరు ఒక్క సూదిని ఒక్కరికే యూజ్ చేసుకోవాలి. ఇదే సూదిని తీసుకెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళకి గుచ్చకూడదు అనమాట, వాళ్ళకి సపరేట్గా తీసుకోవాలి. సో నాకు చూడండి, ఫస్ట్ గుచ్చుకుంటాను, రాదు, మళ్ళీ కాసేపు ఆగితే ఒక్కొక్కసారి ఫాస్ట్గా వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి అంటే మనం భయపడతాము. అదే కానీ
కానీ పెన్ను ప్రెస్ చేసామంటే టకాని వెళ్ళి గుచ్చుకున్నప్పుడు కొంచెం భయం వేస్తుంది. ఇలా గుచ్చుకుంటే నాకు కంఫర్టబుల్ అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇలాగే గుచ్చుకుంటున్నాను అనమాట. ఇంకా చూడండి 2-3 టైమ్స్ గుచ్చుకోవాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి రావన్నమాట. ఎందుకంటే బ్లడ్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా ఉండాలండి. ఒకేసారి స్ట్రిప్ లోపలికి వెళ్ళాలి. లేదంటే రీడింగ్స్ చాలా హై అయినా చూపిస్తుంది, చాలా లో అయినా చూపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే డాక్టర్ విజిట్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా మనము తీసుకునే షుగర్ మిషన్ కూడా ఇంపార్టెంట్ ఉంటుందండి. వన్ టచ్ చాలా బాగుంటుంది. మా డాక్టర్ మెన్షన్ చేశారనమాట, ఏదైనా మంచి మిషన్ తీసుకోండి వన్ టచ్ అలాంటివని. ఇంకా నేను అందుకని వన్ టచ్ తెచ్చేసుకున్నాను అనమాట. చూసారు కదా, నాకు షుగర్ లెవెల్ వచ్చేసి ఇప్పుడు 95 వచ్చింది. 92 వచ్చిందనమాట. మామూలుగా అయితే 120 బిలో రావాలి, నాకు 92 వచ్చింది. చూసారు కదా బ్రేక్ఫాస్ట్ తర్వాత. సో నాకేమి షుగర్ లెవెల్స్ అనేవి లేవు, అన్నీ అలాగే వచ్చున్నాయి అనమాట. ఇంకా డాక్టర్ ఉండి సరే అప్పుడప్పుడు టెస్ట్ చేసుకో కానీ నో ప్రాబ్లం అని చెప్పి చెప్పారు విజిట్కి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ డే విజిట్కి వెళ్ళాను కదా, అప్పుడు అలాగ చెప్పారనమాట. చూసారు కదా, మొత్తం ఇంకా సర్దేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి. డైట్ చార్ట్ ఫుల్ ఉంటుంది. ఈ స్ట్రిప్స్ కూడా అదే 25 రూపీస్ అని చెప్పారు కదా, కాస్ట్లీ. కొంచెం జాగ్రత్తగా వాడుకోండి, వేస్టేజ్ చేయగాకండి. ఎందుకంటే మీరు స్ట్రిప్ లోపలికి బ్లడ్ అనేది ఒకేసారి పంపించాలి, అది మాత్రం మిస్ అవ్వకండి. అది మిస్ అయ్యారంటే స్ట్రిప్స్ ఎక్కువ పడతాయి. అండ్ వచ్చేసి స్ట్రిప్స్ కరెక్ట్గా పెట్టాలి. మళ్ళీ రాంగ్గా పెట్టినా కానీ స్ట్రిప్స్ వేస్ట్ అయిపోతాయి. మళ్ళీ యూస్ చేయడానికి ఉండదు కాబట్టి ఇంక ఇప్పుడు వచ్చేసి లంచ్ అయితే చేస్తున్నాను. లంచ్ వచ్చేసి మష్రూమ్ కర్రీ, రైస్ తింటున్నాను, అలాగే పెరుగు తింటున్నాను. డైట్ చార్ట్ నేను షేర్ చేస్తాను కదా, మీకు తెలుస్తుంది పెరుగు ఎందుకు తింటా. కంపల్సరీ పెరుగు తినాలంటండి, ప్రోబయోటిక్స్ ఉంటాయి అని చెప్పి చెప్పిందనమాట డైటీషియన్ కూడా. అది చాలా ఇంపార్టెంట్ అనింది. అండ్ మష్రూమ్ కూడా లో కార్బ్స్ హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మష్రూమ్ కర్రీ అయితే తింటున్నాను ఈరోజు. జనరల్గా అయితే వెజిటేబుల్స్ కూడా తింటా, ఒక్కోసారి క్యారెట్, అంటే మన మూడుని బట్టి తినాలా లేదా అనేసి మూడుని బట్టి ఉంటుందన్నమాట. ఇంకా అందుకని చెప్పి మష్రూమ్లో కూడా ఏం మసాలాస్ ఏం లేకుండా జస్ట్ టమాటా ఆనియన్ వేసి చేస్తాను. ఇంక ఇప్పుడు వాకింగ్ అయితే చేసేస్తున్నాను, తినేసాను కాబట్టి. ఒక 10 మినిట్స్ ఖచ్చితంగా వాకింగ్ కంపల్సరీ, 10 or 15 మినిట్స్ వాకింగ్ అయితే చేయాలి. ఇంకా నేను వాకింగ్ అయితే చేస్తున్నానండి, తినేసాను కాబట్టి. ఆ తర్వాత 2 అవర్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకుంటాను. మధ్యలో కావాలంటే ఫ్రూట్స్ ఏవన్నీ కూడా తింటానన్నమాట. అది ఆ ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఒకవేళ బనానా తింటే హైక్ అవుతుంది షుగరు. సో మీరు అలాగో ఒకసారి బనానా తిని ఒకరోజు టెస్ట్ చేసుకోండి. మీకు హైక్ అనిపించిందని అనిపిస్తే మీరు మానేసేయండి. ఇప్పుడు చూడండి, టెస్ట్ చేసుకున్నాను, 97 వచ్చింది. 120కి 97 వచ్చింది. ఇంక ఇప్పుడు 97 మెన్షన్ చేసేసుకుంటాను. ఇది ఆఫ్టర్ లంచ్ అనమాట 97. ఇంకా తర్వాత నేను యాపిల్ అయితే తిన్నానండి. ఎందుకంటే ఫ్రూట్ మనం 1:30కి అలా తిన్నామంటే మనం 3:30కి అలా చేసుకుంటాం కదా. నేను 4:30కి అట్లాగా యాపిల్ అయితే తింటున్నాను. యాపిల్ తినొచ్చు అని చెప్పారండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే యాపిల్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ప్రెగ్నెన్సీలో మనకి కండరాలు పట్టేస్తాయి అనమాట, ఆ కండరాలు పట్టకుండా కూడా ఉంటాయి. అండ్ వచ్చేసి ఫిష్ ఫ్రై తింటున్నానండి, ఒక 2 పీసెస్ స్నాక్స్ కానీ. ఎందుకంటే పన్నీర్ కానీ తోఫా కానీ అవన్నీ తినమని చెప్పిందనమాట. సో అందుకని నేను వచ్చేసి ఫిష్ ఫ్రై తిన్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చపాతీ 2 మల్టీగ్రెయిన్ చపాతీ అండి, అది కూడా మల్టీగ్రెయిన్ ఆటా చపాతీ. అండ్ కొంచెం పప్పుతో తింటున్నాను. 2 తింటున్నాను, వాళ్ళు 2 చెప్పారు కాబట్టి. మళ్ళీ ఎక్కువ అంటే ఒక్కొక్కసారి ఎక్కువ తింటాను, బట్ నాకు 2 ఎనఫ్ సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదంటే మీరు 3 తిని టెస్ట్ చేసుకోండి, మీకు ఎలా వస్తుందో చూసుకోండి. ఇంకా 10 నిమిషాలు అయితే వాకింగ్ చేస్తున్నాను. వాకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 అవర్స్ తర్వాత టెస్ట్ చేసుకుందాము. మళ్ళీ వచ్చేసి బటర్ మిల్క్ కూడా కంపల్సరీ అని చెప్పిందండి. అందుకని నేను ఇప్పుడు బటర్ మిల్క్ అయితే తాగుతున్నాను. ఇంకెందుకంటే 10 అయిపోయింది టైము. అప్పుడు నేను కొంచెం లేట్గా నైట్కో ఏమో తిన్నాను అనమాట ఆ రోజు డిన్నరు. సో అందుకని 2 అవర్స్ తర్వాత కదా, అంతలోపల నేను బటర్ మిల్క్ అయితే తాగుతున్నాను. బటర్ మిల్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. డేకి 2-3 గ్లాసెస్ అయినా కంపల్సరీ తాగండి, హెల్త్కి చాలా మంచిది ప్రెగ్నెన్సీలో. అండ్ కోకోనట్ వాటర్ తాగుతానండి నేను హీట్కి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి కదా అని కోకోనట్ వాటర్ అయితే డ్రాప్ చేశాను నేను రెగ్యులర్గా. మళ్ళీ నేను పీనట్ చిక్కీస్ అండి, ఏచన ముద్దులు ఉంటాయి కదా, అవి కూడా డ్రాప్ చేశాను. ఎందుకంటే అవి కూడా స్వీట్ ఏమన్నా హై అవుతుందేమో అన్నట్టు అవి కూడా డ్రాప్ చేశాను.
కోకోనట్ వాటర్ అవి డ్రాప్ చేస్తున్నా ప్రెజెంట్. తర్వాత కావాలంటే మళ్ళీ టెస్ట్ చేసుకొని చూసుకొని డాక్టర్ ఉండి వీక్లీ ట్వైస్ అయితే తాగొచ్చు కోకోనట్ వాటరు షుగర్ ఉన్నా కానీ నో ప్రాబ్లం అన్నారు. బట్ స్టిల్ మనం ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి చూడండి 102 వచ్చింది. ఇప్పుడు 120కి 102 వచ్చిందనమాట. చూసారు కదా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నా షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. 110కి అబోవ్ ఒక్కటి కూడా రాలేదనమాట. అన్నీ 197 అలాగే వస్తుంది. సో ఇంకా ఈరోజు ఫైనల్ డే అనమాట. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా షుగర్ టెస్ట్లు రేపటి నుంచి చేసుకోబలేదు అని చెప్పేసి. బట్ నేను డాక్టర్ విజిట్ చేసినప్పుడు డాక్టర్ ఏమన్నారంటే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండు నీకు డౌట్ వచ్చినప్పుడు అన్నారనమాట. ఈరోజు వ్లాగ్ చూసారు కదా, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదనమాట. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.